నమస్కారం మహావిజన్ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి నల్గొండ జిల్లా NDCMS నూతన చైర్మన్ గా కేతపల్లి మండలం PSCS చైర్మన్ బోళ్ల వెంకటరెడ్డి శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారికి మంత్రి ప్రమాణ స్వీకార పత్రాన్ని అందజేసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, నల్గొండ జిల్లా వివిధ మండలాల PASS చైర్మన్లు, NDCMS సూపరింటెండెంట్ నాగిళ్ల మురళి, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అయితే గత 3 సంవత్సరాలుగా నేను NDCMSలో బిజినెస్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అయితే నాకు కొట్టెజానయ్య గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఇది 90 లక్షల లాస్ తోటి దీన్ని కట్టబెట్టడం జరిగింది. దాన్ని ప్రక్షాళన చేయవలసిందిగా అప్పటి గవర్నమెంట్ కోరింది. దాన్ని ఎట్లా చేసి చేయాలన్న ఉద్దేశంతో చేసినాం, కానీ అంతగా ప్రాఫిట్లోకి రాకపోయింది. ప్రస్తుతం అయితే ఆ లాసు ఊడిపోయింది. అయితే డైరెక్టర్లు మరియు కమిటీ మెంబర్లు మరి చైర్మన్ గారు ఇంతకుముందు ఉన్న చైర్మన్ ఉన్నారు కాబట్టినే సహకరించారు కాబట్టినే ఆ లాసు ఊడిపోయింది. లాస్ ఊడిపోయి ఇప్పుడు దాదాపు 3 కోట్ల ప్రాఫిట్లో ఇది ప్రస్తుతం ఉంది. 1982 నుంచి కూడా లాస్లో ఉంది. మీ కొట్టెజానయ్య తదుపరి ఇది కొంచెం ప్రాఫిట్లోకి వచ్చింది. తర్వాత ఆయన అనివార్య కారణాల వల్ల అక్కడ ఇది కావడము, మళ్ళీ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి గారు కావడము, దాంతోపాటు కూడా మన గవర్నమెంట్ తృప్తి పడలేదు. విప్లవాత్మకమైన మార్పులు రావాలన్న ఉద్దేశంతో గౌరవనీయులు మన జిల్లా మినిస్టర్ గారు మరియు పెద్దలు పూజ్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో, రైతులకు మంచి చేయాలన్న ఉద్దేశంతో గవర్నర్లు యంగ్ స్టార్ మన వెంకటరెడ్డి గారిని చైర్మన్గా చేయడం ఆశనీయమైనది. అయితే దీంతోటైనా ఇంకా ఇప్పుడు కూడా చెప్పిండు బిల్డింగ్ కంప్లీట్ చేసుకోమని సారు, వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి ఇంకేంటిదంటే రైతులకు 82 నుంచి కూడా ఈ NDCMS అనేది రైతులకు సరసమైన ధరలకు సీడ్స్ కానీ ప్లస్ విత్తనాలు కానీ యూరియా కానీ DAP కానీ పెస్టిసైడ్ కానీ ఫెర్టిలైజర్ కానీ అన్ని రకాల ఇది అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్కి యంగ్ స్టార్ వచ్చిండు సారు. కాబట్టి మనకు మంచి రైతులకు అందరికీ మంచి జరుగుతుందని, ఇంకోటి సార్ మినిస్టర్ గారి దగ్గర కాబట్టి అన్ని రకాలుగా అన్ని వసతులు కల్పించుకొని రైతులకు మంచి చేయాలన్న ఉద్దేశంతో సార్ ఉద్దేశం కూడా అదే. మరి మినిస్టర్ గారి కూడా ఉద్దేశం కూడా ఆ ఉద్దేశంతో మార్పులన్నీ జరిగినాయి. ఈ జరిగిన తర్వాత ఇంకా సంఘాన్ని ప్రాఫిట్లోకి తీసుకొచ్చి ఇది 40 కోట్ల ప్రాఫిట్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 40 కోట్ల ప్రాఫిట్ ఉంది NDCMS. వాటిని కూడా బ్రాంచీలన్నీ ఏర్పాటు చేసి ఆ గోదాములన్నీ కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా ఇది అధ్యక్షుల వారి అనుమతితోటి అన్నీ కూడా మేము మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ NDCMని ఒక జిల్లాలో అత్యధిక స్థానంలో ఉంచుతామని మా అధ్యక్షుల వారికి తెలుపుతూ, మరియు మా డైరెక్టర్లు కానీ ఈ ఎన్నికకు మా డైరెక్టర్లు అందరూ కూడా సహకరించినందుకు వారికి, ఎలక్షన్ ఆఫీసర్ గారికి, మరి DCO గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి రాబోయే కాలంలో రైతులందరికీ మంచి చేస్తామని కోరుకుంటూ, మరి మా అధ్యక్షుల వారికి కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి మంత్రి గారి సహాయం తీసుకొని అన్ని సహకారాలు అందజేస్తామని, రైతులకు దగ్గరై అన్ని సరసమైన రేట్లకు ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.